అదృష్టవంతులకు, తెలివైన వాళ్ళకి నాకు కృతజ్ఞతలు. డబ్బు సంపాదించడం చాలా సులభమని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియజేసినటువంటి నా గురువు, నా దేవుడైనటువంటి విశ్వమణి బాబు గురువు గారికి శతకోటి నమస్కారములు. మీకు కన్నా మీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, మీ మేడం గారికి కృతజ్ఞతలు, మీ పిల్లలకు కృతజ్ఞతలు, నన్ను కన్న తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. గత 2 సంవత్సరాల నుంచి మీ క్లాస్ వస్తున్నాం గురుగారు. ఫస్ట్లో నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాను, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. నాకు 70,000 శాలరీ అయితే నేను కట్టేది 1,50,000 వరకు కట్టేవాడిని గురుగారు. నా శాలరీ 70,000 నేను అప్పు చేశాను. అప్పులో నాకు తెలీదు, అది ఎలా జరిగిపోయిందో తెలీదు. 1,50,000 దగ్గర కట్టేవాడిని, చాలా ఇబ్బందులు ఉండేవాడిని. అది చాలా బాధపడుతూ ఉండే సమయంలో సంక్రాంతి నెలలో 2024 సంక్రాంతి నెలలో మీ వీడియో చూసాము. అప్పటి నుంచి ఫాలో అవుతున్నాం గురుగారు. ఇప్పటికి దాదాపు ఒక 5 క్లాసులు వచ్చి ఉంటాము. చాలా బాగుంది ఈ జర్నీ, చాలా హ్యాపీగా ఉంది ఈ విశ్వశక్తి జర్నీ. మీ క్లాసు అద్భుతం గురుగారు. చాలా లాస్ట్ క్లాస్కి వచ్చాము. నేను 1,00,000 కోరుకున్నాను, మీరు 1,50,000 వస్తుంది అన్నారు. అంటే నా శాలరీ కాకుండా మా మిస్సెస్ నుంచే షాప్ ఉంది, మా మిస్సెస్కి టైలరింగ్ బట్టల షాపు, దాని నుంచి 1,00,000 రావాలి గురుగారు అని చెప్పాను. మీరు 1,50,000 అన్నారు. దాదాపు 1,00,000 రూపాయలు రీచ్ అయ్యాము. అదర్ ఇన్కమ్ కూడా వస్తుంది, ట్రేడింగ్ ద్వారా కూడా వస్తుంది గురుగారు. నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి మీకు 30,000 డబ్బు కట్టలతో, నోటితో, దండతో మీకు సన్మానం చేయాలని ఉంది. మా కోరిక ఖచ్చితంగా మీరు మీ యొక్క ఆశీస్సులు కావాలి, నెరవేరాలి. నెలకు 2 లక్షల దగ్గర నేను మా మిస్సెస్ ద్వారా మరి ఇతర అలాగా 2 లక్షలు దాటి సంపాదించాలి గురుగారు. మీకు ఘనంగా 30,000 డబ్బులతో మీకు సన్మానం చేయాలి అని నేను అనుకుంటున్నాను. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే 1,50,000 మీరు సంపాదిస్తారు వెళ్ళండి అని చెప్పారు, దానికి నేను సరే గురుగారు చెప్పారు కాబట్టి అది రీచ్ అవ్వాలి, ఎలాగైనా రీచ్ అవ్వాలని చెప్పి నేను ఇతర కోర్సులు కూడా అదే స్కిల్ పెంచుకోవడానికి ట్రై చేశాను, పెంచుకున్నాను. దాని ద్వారా కూడా చాలా అప్రిషియేట్స్ వస్తున్నాయి. నేను చనిపోయిన వాళ్ళు వీడియోలు చేస్తున్నాను గురుగారు. అలాగే పాటలు, బర్త్డే పాటలు కానీ వెడ్డింగ్ పాటలు అలాంటివి అంతా క్రియేట్ చేస్తున్నాను. స్కిల్ పెంచుకున్నాను. ఈ దాదాపు 2 నెలల్లో చాలా వరకు పెంచుకున్నాను. ఇదంతా మీ క్రెడిటే గురుగారు. ప్రతి ఒక్కరూ నమ్మితే ఖచ్చితంగా బాగుపడతాం అనడంలో సందేహమే లేదు. మీరు ఇచ్చినటువంటి ఈ సబ్జెక్ట్ మూలంగానే నేను ఇవాళ ఇక్కడ ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను గురుగారు. అసలు మైక్ పట్టడం అంటే నాకు భయం. అప్పుడు నేను మైక్ పట్టేవాడిని కాదు, మాట్లాడేటువంటి వాడిని కూడా కాదు గురుగారు. ఇప్పుడు ఖచ్చితంగా ఉంది గారు. అదే నేను ఎక్కడైనా మాట్లాడగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను అనే ధైర్యం అయితే ఉంది గురుగారు. క్లాస్ చాలా బాగుంది గురుగారు. ప్రపంచంలో మీ సబ్జెక్ట్కి మించి మరొక సబ్జెక్ట్ ఉండదు గురుగారు. అది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను గురుగారు. ఇక్కడ పెట్టినటువంటి భోజనాలు కూడా చాలా బాగుంది. మాకు భోజనాలు పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ మైక్ నన్ను సహకరించినటువంటి ఈ మైకు, కుర్చీలకు, ఏసీకి ప్రతి ఒక్కదానికి కృతజ్ఞతలు గురు. మీకు మరొకసారి నా పాదవందనాలు గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. కోటీశ్వరులకి, ఐశ్వర్యవంతులకి, ఆరోగ్యవంతులకు నా కృతజ్ఞతలు. మన గురువుగారు అన్నట్టు విశ్వమణి గురువు గారికి శతకోటి కృతజ్ఞతలు. తన కన్న తల్లిదండ్రులకు శతకోటి కృతజ్ఞతలు, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు. సో ఈ సబ్జెక్టు వచ్చేసి నేను జస్ట్ 12-13 డేస్ నుంచే ఫాలో అవుతున్నాను. ఫస్ట్ గురువు గారి వీడియో చూసినప్పుడు సార్కు కౌంటర్ ఇచ్చాను. యాక్చువల్గా ఎందో చెప్తారు మీరు ఎంత సంపాదించారు అనేసి, బట్ ఆ వీడియో చూసి వదలలేదు. నేను ఏదన్నా విన్నానంటే కంటిన్యూగా
డే అండ్ నైట్ అదే వింటూనే ఉంటాను ఎక్కువ. సో 1 వీకే ఫస్ట్ క్లాస్కి వెళ్ళాను, లాస్ట్ ఒంగోలు క్లాస్కి. ఇది సెకండ్ క్లాస్ నాది. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని మీద ఫోకస్ చేయలేదు, కానీ లాస్ట్ 6 months నుంచి మాది వచ్చేసి తిరుపతి ఏరియా. నేను జాబ్ వచ్చి ఇక్కడ చేస్తున్నాను. తిరుపతికి రావాలని 6 months నేను ఒక కంపెనీలో ట్రై చేశాను, బట్ రాలేదు. నేను క్లాస్ విన్న 3 daysకి వాళ్ళే కాల్ చేశారు, ఇంటర్వ్యూ బాంబే నుంచి చేసి. జరగలేదు, నాకు రాదు లేదు వదిలేసుకున్నా. వాళ్ళే బాంబే నుంచి పూణే నుంచి కాల్ చేశారు. సక్సెస్ అయిపోయింది. దట్టు అంటే ఇయర్లీ ప్యాకేజ్ 1,20,000 పెంచి ఇచ్చినారు. 6 నెలల నుంచి చేస్తే జరగనేది 3 రోజులకే జరిగిపోయింది. ఇంకోటి దట్టు నేను చదువుకున్నప్పటి నుంచి కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎప్పుడు చిన్న ప్రైజ్ కూడా నేను గెలిచింది లేదు. లేదు. బట్ నిన్న ఈవినింగ్ ఫ్రెష్ అప్ నిన్న ఇక్కడ లాస్ట్ క్లాస్ అయిపోయి ఇంకా నిన్న ఇక్కడ మీటింగ్ రావడానికి ప్రిపేర్ అయ్యాను, ఫ్రెష్ అప్ అయ్యాను. అప్పుడు కాల్ వచ్చింది. అంటే మన ఏరియాలో రాయలసీమ ఏరియాలో సూపర్ కే అని ఒకటి మాల్ ఉంటాయి, ఆ ఫ్రాంచైజీ టైపు. అక్కడ లాస్ట్ మంత్ పర్చేజ్ చేసినందుకు సెకండ్ ప్రైజ్ 5,000 గిఫ్ట్. అంటే ఈ 5,000 అనేది నాకు అమౌంట్ నథింగ్, యాక్చువల్లీ గిఫ్ట్ అనేది వాల్యుబుల్. నేను ఎప్పుడు ఇంతవరకు 1 రూపీ గిఫ్ట్ కూడా తీసుకోలేదు. అంటే పూర్తిగా నేను సబ్జెక్ట్ నేనంటే ఎక్కువ వింటున్నాను, నేను ఇంకా ఫాలో అప్ చేయలేదు. కాకపోతే ఏంటంటే నేను అన్ని కంఫర్ట్ జోన్ చూసుకుంటాను. సార్ ఒక క్లాస్ వినిపోయాను, ఆ మిర్రర్ తీసుకొచ్చేస్తాను, నా ఫోటో మీకు పంపించాను కదా, వెంటనే రెడీ చేసుకున్నాను. ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ అన్ని కంఫర్ట్ చూసుకున్నాక స్టార్ట్ చేస్తాను ఏదైనా. సో ఇప్పటికీ ఈ 10 daysలోనే ఒక 300 వీడియోలు చూసేసింటాను నేను. అది సో నాకేంటంటే ఏదో మూల ఓకే నేను సక్సెస్ అవుతాను నమ్మకం వచ్చింది. ఎందుకంటే నేను ఒకే రోజు 1,00,000 పోగొట్టాను. ఈరోజు రూపాయి ఉంటే రేపు 2 లక్షలు వచ్చింటే ఆ స్టేజ్లో ఉంటాను. సో ఈ 1 వీక్లో నాకు ట్రేడింగ్ నేను చేస్తుంటాను. ఒక 2 daysలోనే 50,000 వచ్చింది ట్రేడింగ్లో కూడా. అదొకటి. అది సార్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్లాస్ చాలా బాగుంది. అంటే సబ్జెక్ట్ వినడానికి చాలా బాగుంది. ఇక్కడ మనకు కల్పించినటువంటి అన్ని సౌకర్యాలకు మనకు సహాయం చేసినట్టు యూనివర్సిటీకి నా కృతజ్ఞతలు. ఇక్కడ టోటల్ అన్ని వస్తువులకు నా కృతజ్ఞతలు. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ నేను సక్సెస్ అయ్యి మీ దగ్గర కనిపిస్తాను. 100% సార్, 100% సార్. థ్యాంక్ యూ గురువు గారు. నమస్కారం. ఎందుకంటే మంచి వరపుత్రుని మన మధ్యని దేవుడు గురువుగారి తల్లిదండ్రి ద్వారా మనకు ఒక మంచి వరపుత్రుని మనకి ఇచ్చారంటే మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఎవరికండి? విశ్వానికి. ఆ విశ్వం తల్లి మధ్యలో మనం జీవిస్తున్నాం, భూమి ఆకాశాన్ని మధ్యలో. అటువంటి సమయంలో కూడా మనకి ఇటువంటి వరపుత్రులు మనకి ఇచ్చారంటే ఈ ఆత్మీయ మార్గాలు మనం లోక సంబంధమైన జ్ఞానం వేరు, లోక సంబంధమైన జ్ఞానం వేరు, ఆత్మ సంబంధమైన జ్ఞానం వేరు. ఇక్కడ ఆత్మ సంబంధమైన జ్ఞానంలో మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది. నేను కొద్దిగా సమయంలో సెల్లో చూసి కొన్ని ఒక ఆశీర్వాదం పొంది ఉన్నాను. నేను ఇప్పుడు కూడా సెల్ ద్వారా ఆలకించాను తప్ప మీటింగ్కి ఎప్పుడు కూడా ఎంటర్ అవ్వలేదు. ఈరోజు నేను ఎంటర్ అవ్వడానికి కారణం ఒక మేలు పొంది ఉన్నాను కాబట్టి ఆ మేలు ఏంటనేది కూడా మీ మధ్య నేను ఉంచుతున్నాను. నా కుటుంబంలో జరిగే సమస్యలు అయితే అటువంటి భయంకరమైన సమస్యలు. నా పెద్ద కుమారుడు మైండ్గా వికలాంగుడు, ప్రతి నెల కూడా మానసిక హాస్పిటల్కి వచ్చి మందులకి రావాలి. ఈరోజు నిన్న కూడా మందులు తీసుకొని వెళ్తున్నాను హాస్పిటల్. ఆ మందులు వాడకపోతే ఆడు ఎటు పోతాడో, ఆన్లైన్లో డబ్బులు ఆడడం ఎన్ని చేస్తుంటాడు, చిరాకు పనులు. అక్కడ మంచి చెడ్డ భోజనాలు కూడా తెలియకుండా వెళ్ళిపోతుంటాడు. ఇప్పటికి కూడా అదే పరిస్థితి. ఆడు 2000లో పుట్టాడు, 2026 అంటే పెళ్లి వయసు వచ్చింది. అటువంటి సమయంలో కూడా 2 సంవత్సరాల నుంచి కూడా నా సెల్లో యూట్యూబ్లో గురువుగారు మీటింగ్ చూస్తున్నాడు. ఫీడ్బ్యాక్ ఎక్కువ ఆలకించేవాడిని. ఈ చెప్పి సాక్ష్యాలు ఆలకింది నిజమా కరెక్టా కాదని అర్థంలో చెప్తుంటే ఇలా జరుగుతుంది కదా అని అడుగుతుంటే నేనేం చేసేవాడిని, ఇది ఎంతవరకు కరెక్ట్ నిజమేంటనే ప్రయత్నం చేశాను. మంచం పక్కనే మిల్లరు అద్దంలో అడిగేవాడిని, మీకేం కావాలి ఇందులో పిసనార్థాన్ని బట్టి మీరు మనస్ఫూర్తిగా అడగండి అని ఈ ఒక్క మాట పట్టుకున్నాను గురుగారు. పట్టిన తర్వాత నేనేం కోరుకున్నానంటే లగ్జరీ అడగలేదు, కార్లు అడగలేదు, డబ్బులు అడగలేదు. మొదటగా కన్న తల్లి అంటదో ఈ భూమి అలాంటిది. ఈ భూమి మీద ఉంటే మన గుండెకి ఎంతో ధైర్యం. మొదట భూమిని అద్దంలో అడిగేవాడిని. అద్దంలో అడిగిన తర్వాత అబ్జర్వేషన్ చేసుకున్నాను కళ్ళు మూసుకొని. అబ్జర్వేషన్లో కూడా ఎలాగా నేను ఊహించుకున్నాను కదా, విశ్వంతాలు జీవించింది నాకు. కొండపోటు ఇంతంత మూళ్ళతో కొట్టేసిన భూమి,
ఇదేంటి నేను ఊహించుకోకుండా భూమి చూపిస్తుందని అలా చేయగా తర్వాత రెండోది డబ్బు కట్టలు ఊహించుకుంటేవాడిని. అదే అబ్జర్వేషన్లోని డబ్బు కట్టలు మోస్తున్నట్టు బ్యాగులంతా పిగిలిపోయినట్టు డబ్బు కట్టలు ఉన్నట్టు చూపిస్తుంది. మొదటిగా ఏం చేసింది విశ్వం భూమిని ఇచ్చింది. పోయిన సంవత్సరం మే నెల అంటే మా గ్రామదేవత కోటం తెల్ల ఉందండి మా ఇంటి వెళ్ళి ఆవిడ పసిపిల్లతో వచ్చాడు. భూమిని అడిగానండి ఫస్ట్, తిరిగి చెప్పు. అద్దంలో భూమిని అడిగానండి, అమ్మ నాకు భూమి అంటే ఆశ ఉంది, మీ భూమి కావాలితే అడగండి అని వారు గురుగారు. ఆయనే చెప్పినట్టుగా అడిగించినట్టు నేను అదే అడిగేవాడిని, భూమి కావాలని. అర్థంలో అడిగి కళ్ళలో అలా ఊహించుకునేవాడిని. ఆ అమ్మాయి చూపించేది భూమి ఇలా ఉండాలని నేను ఊహించుకునేవాడిని. ఆ అమ్మ నాకు చూపించేది ఇంత కొండపోళ్ళు నరికినట్టు భూమి అని చూపిస్తే 2 ఎకరాలు పోయిన మే నెలకి 2 ఎకరాల భూమి ఎంత కొనొచ్చండి? 2 ఎకరాల భూమి మీ ఐడియా ప్రకారంగా 3,30,000 కొన్నానండి. సింపుల్ కొనేసినావు, వెరీ గుడ్. తర్వాత అంటే 2 ఎకరాల పొలం కొనేసావు. కొన్నాను సార్, ఓన్లీ అర్థంలో చెప్పుకొని. అద్దెలో కొని ఊహించుకున్నాను. చక్కన అన్ఎక్స్పెక్టెడ్ జరిగిందండి. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ జరిగితేనే అది కొన్న తర్వాత ఇప్పుడు ఆ తుప్పలు కొట్టించి అలా ఇబ్బంది పడిపోతానండి. ఆ తర్వాత మొన్న దర్శనం నేను ఊహించుకుంటా ఈ మళ్ళీ విశ్వంతల్లి చూపిస్తుంది. ఒక పొడవంటి తొట్టి 4 పలకల చెక్క తొట్టిలోని ఇటువంటి రంగురాలు చూపిస్తుందండి. డేట్ ఎలా చూపిస్తుందని నేను మా మిస్సెస్తో అనుకుంటే ఒక నువ్వు కొన్న భూమిలో కానీ పడతాయేమో అని ఆవిడ అంటుంది తప్ప నా నోటితో రావట్లేదు ఆ మాట. ఇందాక కూడా బ్రదర్ గారితో కూడా అన్నాను, సార్ ఇలా వచ్చిందండి తొట్టి రంగురాలు చూపిస్తుందండి, నేను ఊహించుకోలేదు అప్రమిషన్లు అంటే. ఈయన కూడా సేమ్ అదే మాట అన్నారు. పోలే అన్నీ విశ్వంతల్లికి తెలుసును, నా పరిస్థితి ఆ అమ్మకే తెలుసు కాబట్టి ఆ అమ్మే మనకు తోవ చూపించాలి కాబట్టి మరి గురుగారి క్లాసులు విని నేను ఎంతో విశ్వాసంతో నమ్మకంతో వచ్చినాను. ఆ అమ్మే నాకు చూపిస్తానని నేను ఒక నమ్మకంతో ఉన్నానండి. అదే కాదండి కొన్ని చిన్న మెరకలు కూడా సూచనల ప్రకారం నాకు చూపిస్తుందండి. అది దానివల్ల నేను నమ్మకం ఇచ్చున్నానండి. నాకు కంపల్సరీగా మార్పు విశ్వం తీసుకొస్తుందని ఇంకా ఈ క్లాసులు విన్న ద్వారా కూడా కొన్ని మర్బాలు కూడా ఎప్పుడూ గ్రహించలేని మర్బాలు కూడా గురువుగారి ద్వారా నాకు తెలియపరిచింది. ఆ మర్బాలు ఏంటంటే మనం ఏది వాట్స్ వాడకూడదు ఏది వాడకూడదనే భావన ఇప్పుడు దాకా మనుషులు మనం పిల్లల కన్నా కానీ ఏ మాట వాడాలనే అవగాహన ఇప్పటికీ కూడా మనకు లేదు. కానీ ఈ వాట్స్ అనేది ఎవరు కూడా ఇప్పుడు మనకి చెప్పరు. అది మీ ద్వారా నాకు తెలిసింది. నెక్స్ట్ నేను చర్చికి వెళ్తానండి. చర్చిలో కూడా అదే మాట చెప్తారు, మంచి కూరలు కానీ నోటి చెడు మాట ఇప్పుడు రాకూడదు. అంటే విశ్వంలో అన్నీ కూడా లింక్ పడి ఉన్నాయని కూడా నేను గ్రహించున్నానండి. అక్కడ గ్రంథాల్లో చెప్పిన గురుగారు చెప్పిన క్లాసులు కూడా సేమ్ ఈక్వల్. అంటే విశ్వ సృష్టిలో ప్రతిదీ కూడా విశ్వం తల్లి మన ఆకర్షించి ఉన్నది. దుప్పు నీటి వాగుల కొరకు ఎండాకాలాన్ని దుప్పు అంటే ఏం చేస్తాను, నీరు ఎక్కడ దొరుకుతుంది దాహంతో తిరుగుతూ ఉంటుందని. అలాగే మనం ఈ సమస్యలనే బాధలనే డబ్బులనే ప్రతిదీ డబ్బుతో ముడుంది మానవ జీవితం అంతానే. మనిషి పోయేతోడు కూడా డబ్బు లేకపోతే ఆ శవాన్ని తీసుకెళ్ళరు. గురుగారు చెప్పిన మాట ఈ డబ్బుతో మూడిన జీవితాన్ని కూడా మన డబ్బుతో ఉంది కాబట్టి దుప్పు తీరినట్టు కూడా మనం ఈ లోకంలో ప్రతి జీవితాన్ని కూడా డబ్బుతోనే ముడి ఉందన్న మాట, ఈ ఆత్మీయమర్పమైన మాట గురువుగారు అన్నాక బయలుపరిచింది. కాబట్టి మీరందరూ కుబేరులు కోటీశ్వరులు ఎంతో దశమంతులం కాబట్టి గురుగారు క్లాసులు వినడానికి కూడా మనం వచ్చాం. మన చదువు వ్యర్థం. కానీ మన చెవిలో ఒక మాట వచ్చిందండి, గురుగారు నీ పని 0 అని వచ్చిందండి. అంటే నాకు వచ్చిన ఆలోచన బట్టి 0 అంటే మన ఆలోచన అంతా 0 అనుకున్నానండి. ఆకాశంకి వెళ్ళి చూసి చెప్పుకోమన్నారు కదండి, కుర్చీలో కూర్చొని ఆకాశంకి వెళ్ళి చూసి ఊహించుకుంటే ఆకాశం నుంచి మంచి వెలుగు వచ్చిందండి. పక్కన స్థలం ఉందని కొనాలని ఆశతో ఉన్నామండి. మా మిస్సెస్ కూడా అర్థం లేదు, ఇది ఎప్పటికైనా మనమే కొనాలని. ఆ వెలుగు వచ్చి ఆ గోడ తాకిందండి. నేచురల్ నిజమంటిది. కళ్ళు మూసుకుంటే నేచురల్గా కళ్ళు మూసుకుని తెరితే జిగ్గిని ఇలా తాకి ఆ వెలుగు వచ్చి మళ్ళీ గోడ తాకిందండి. అబ్జర్వేషన్లో డైరెక్ట్గానే. ఓకే. ఆ తర్వాత మా మిస్సెస్ తోటి కూడా అడుగమ్మా ఇస్తుంది విశ్వం ఇస్తుంది, నువ్వు అడిగిది ఏమడబోతున్నావు అడుగని కూడా ఒక సాధు రూపంలో వచ్చి ఆ ఇంట్లోకి వెళ్ళడం, మేము కొన్న స్థలంలోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా డైరెక్ట్ స్వరంతో మాటలు వచ్చేస్తున్నాయి చెవుల్లోకి. సార్ సార్ థ్యాంక్ యూ సార్. క్లాస్ ఏంటంటే చదువుకునే విద్య వేరు, ఆత్మీయమర్పాలు వేరు. ఇది నేర్చుకుంటే ఈ లోక సంబంధం చదువు వేస్ట్. ఈ గాన పట్టుబడతాయి. అంటే చదువు ఉండాలంటారు, ఉండొచ్చు, కానీ జీవితాన్ని వెలిగించేది ఒక చీకట్లో కాగడ పట్టుకొని మనం వెళ్ళగలుగుతాం. మన జీవితాన్ని వెలిగైన జ్యోతి లాంటిది అనమాట. ఈ జ్యోతిని పట్టుకుంటే మనం కంపల్సరీ సక్సెస్ అవుతామండి. నేను ఏ సౌండ్ లేకంటేనే మౌనంగా అర్థంలో అడిగిన దానికి ఎంత సక్సెస్ చూపించిందంటే విశ్వం, ఇంకా బ్రదర్ చెప్పినట్టు అట్టిగా టప్పట్లు కొడితే ఇంకెంత పవర్ వస్తుందో అది ఈరోజు నాకు ఇంకా తెలిసిందండి. కాబట్టి మీరు అందరూ కూడా కుబేరులు కోటీశ్వరులు, మీరు ఇంకా బాగా విన్ అవుతారు.
ఇంకా మంచి మంచి మీరు సాక్ష్యాలు కూడా ఇస్తారని నేను నమ్ముతున్నానండి. ఆరోగ్యవంతులకి, ఐశ్వర్యవంతులకి, ధనవంతులకి అందరికీ నా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మన గురువుగారు అయినటువంటి విశ్వమణి బాబు గారికి చాలా చాలా కోటి కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గురువుగారు తల్లి తండ్రులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గురువుగారు 7 గురువుగారులకి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గురువుగారు భార్య బిడ్డలకి కూడా నా తరపు నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను 2025 9వ నెల 28వ తారీఖున నా మొదటి క్లాసు ఇక్కడే. అలాగే 2025 12వ నెల 21న నా 2వ క్లాసు. ఇది ఇప్పుడు మళ్ళీ 2026 జూలై 12వ తారీఖు ఇది నా 3వ క్లాసు. కానీ నేను ఈ మధ్యలో ఒక 4-5 నెలలు నేను కొద్దిగా నెగిటివ్లోకి వెళ్ళిపోయాను. నా తప్పేదో నేను తెలుసుకున్నాను. మళ్ళీ నేను విశ్వానికి క్షమాపణ కోరుకున్నాను. నా తప్పు అంటే ఇంట్లో పరిస్థితులు బట్టి నేను నెగిటివ్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకోసమని మళ్ళీ నా తప్పు నేను తెలుసుకొని క్షమాపణ కోరుకొని మళ్ళీ నేను జూన్ 15వ తారీఖు నుంచి ఇక్కడ నా యొక్క స్నేహితులు ఉన్నారు 2 నాకు బాగా మంచిగా సపోర్ట్ చేశారు. ఆ రోజు అంటే నేను ధ్యానం స్టార్ట్ చేశాను సోమవారం జూన్ 15వ తారీఖు. నేను స్టార్ట్ చేసిన రోజు వాళ్ళు నాకు అనుకోకుండా నాకు ఫోన్ చేస్తే బాగున్నేమో అనుకున్నాను. మధ్యాహ్నం 1:30కి ఇలా కరెక్ట్గా ఫోన్ చేశారు. చేస్తున్నారమ్మా అంటే చేస్తున్నాను, ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాను మళ్ళీ కూడా నేను అనేసానంటే మంచిగా జరుగుద్ది చెయ్యండి అమ్మా అని. అదే రోజు సాయంత్రం నేను మళ్ళీ గురువుగారికి ఫోన్ చేస్తాను అని అన్నాను. చెయ్యండి అమ్మా మీరు చేస్తే ఎత్తుతారు అనేసి అని కూడా నాకు మిత్రులు చెప్పారు 2 కూడా. చాలా మంచి మనసుతో నాకు చెయ్యండి, ధైర్యం చేసి చెయ్యండి, మీకు ఏదో ఒక సొల్యూషన్ దొరుకుద్ది, గురువుగారు ఏదో ఒకటి చెప్తారు అనేసి. అలాగనే నేను చేసిన వెంటనే గురువుగారు ఫోన్ అయితే వెంటనే ఎత్తలేదు, కానీ మళ్ళీ ఫోన్ చేసి పెట్టిన వెంటనే ఫోన్ చేశారు గురువుగారు. అమ్మ చెప్పమ్మా అనేసి అని అన్నారు. ఆ యొక్క మాట నాకు కొద్దిగా ఒక చిన్న అబ్రివేషన్ కూడా చెప్పారు గురువుగారు. అది నేను పాటిస్తున్నాను. అది త్వరలో నాకు నా చేతికి మళ్ళీ అవి తిరిగి వచ్చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మొన్న కరెక్ట్గా నేను ధ్యానం స్టార్ట్ చేసి 21 రోజు అవుతుంది. ఆ రోజు నాకు చెప్పొచ్చా గురువుగారు, నాకు డబ్బులు దొరికాయి. అది 100 రూపీస్ దొరికింది కాగితం అదే రోజు సాయంత్రం 21 రోజు. అంటే నేను అనుకుంటున్నాను నాకు చాలా ఏంజిల్ నెంబర్లు విపరీతంగా జీరోల నుంచి ఆ రోజు అయితే విపరీతంగా రోజు కనిపిస్తాయి. కానీ ఆ రోజు 369 786 జీరోల నుంచి మొత్తం అన్ని ఏంజిల్ నెంబర్లు కనిపించాయి. కానీ చిన్న హెడ్ఏక్ వచ్చినట్టుగా చిన్న దినగా అనిపించింది. కానీ నాకు అదే రోజు నాకు అక్కడ అంతమంది తిరుగుతున్నారు, చాలా కార్లు ఆగి ఉన్నాయి, నా పక్కన వెళ్ళి అందరూ వెళ్ళి వస్తున్నారు. కానీ నాకు కొత్త 100 రూపీస్ కాగితం దొరికింది. అంటే నేను ఒక దానికోసం అనుకుంటున్నాను. అనుకునేటప్పటికి నాకు 100 రూపాయలు అయితే నాకు ఏదో దగ్గరగా ఉంది, వస్తుంది, చూసిన కనిపించింది. నిజంగా విశ్వానికి డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు, గురువుగారికి కృతజ్ఞతలు అని అనుకున్నాను. అలాగే ఈరోజు కూడా నాకు పెద్ద అంటే ఆ సిచ్యువేషన్ జరిగిన నుంచి కొద్దిగా లోపల బాగా టెన్షన్గా ఉంది. టెన్షన్ అంటే ఇలా అలా కాదు, ఇందాక గురువుగారికి కూడా చెప్తున్నాను నేను. మార్నింగ్ అన్నీ అయిపోయాక నాకు కరెక్ట్గా 5:15 ఇలాగ అవుతుంది. అన్నీ చేసుకున్నాను, ధ్యానవన్నీ చేసుకొని కూర్చొని మళ్ళీ ఎక్కడ కూర్చున్నాను ఆ మిన్నర్ దగ్గరే. నేను నిల్చోలేక ఎక్కువ కుర్చీ వేసుకొని ఎదురుగా కూర్చొని మళ్ళీ నేను నైట్ ఆఫీస్ మామూలుగా అలాగే ఏదో ఆలోచనలు అలా కూర్చునిపోయింది. ఏంటి నాలో ఎక్కడో నెగిటివ్ ఇంకుంది, ఎందుకు పోవట్లేదు, నేను ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, అందరూ సక్సెస్ అవుతున్నారు, అందరూ ఈ రోజు వీడియోలు రోజుకొక 7-8 వీడియోలు సార్ చూస్తూనే ఉంటున్నాను. ఇలా మన క్లాసుల్లాగా జరిగిన దగ్గర క్లాసులు అన్నీ చూస్తున్నాను. నాకే ఎందుకు అవ్వట్లేదు, నేను ఎందుకు పట్టుకోలేకపోతున్నాను, నేను ఎందుకు సాధించలేకపోతున్నాను, నేను ఎలాగైనా సాధించాలి, ఏదో నెగిటివ్ ఎందుకు నాకు ఏదో ఉంది, ఏదో నాకు అది నాకు తెలియపరచని మిన్నర్ దగ్గర నేను చేసుకునేటప్పుడు నేను చెప్పాను అనమాట. అది నాకు కొద్దిగా నాకు ఎక్కడైనా అది ఉన్నది తప్పేంటో నాకు తెలియపరిస్తే నేను సర్చ్ చేసుకుంటాను అనేసి నాకు ఒక్కసారి మాట్లాడమ్మా,
నాకు ఒక్కసారి చెప్పు, నేను ఇంతలా నిన్ను అడుగుతున్నాను కదా, నాలో ఎక్కడ తప్పు ఉంది నాకు చెప్పు ఒకసారి. నువ్వన్నీ నేను నేను ఆడే ప్రతి మాట చూస్తున్నావు, నేను చేసే ప్రతి ఒక్క పని చూస్తున్నావు, నేను చేసేది ప్రతిదీ గమనిస్తున్నావు. నాది ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించమ్మా అనేసి నేను గట్టిగా, చాలా గట్టిగా అనుకుంటున్నాను ఈ మధ్యన. చెప్తూ ఈరోజు కూడా రోజు అదే డైలీ ఉదయం నైటు చెప్తూనే ఉంటుంటే నాకు అలా అదే ఈరోజు తెల్లవారు చెప్పాను కదా 5:15 మధ్యలో కూర్చున్నాను ఇలా. చాలా పెద్ద నల్ల ఆకారం గురువుగారు. ఎంత అంటే ఇలా నా వెనక కుర్చీ ఊపి ఫుల్ చెమటెక్కిపోయాను. నైటీతో ఉన్నా ఫుల్ చెమటెక్కిపోయాను ఫుల్గా. చాలా చిత్త చీకటి ఏదో అడవిలో ఉన్నట్టుగా నల్లటి ఆకారం అండి. అది నాకు కుర్చీ ఊపుతుందనమాట. ఏంటని నాకు తెలియదు. మరి చెప్తే పిల్లలు ఇంట్లో ఉండరు. ఇంకా నేనా చిన్న వ్యాపారం చేసుకుంటాను, పికిల్స్ వ్యాపారం. ఇంకా చెప్పక చేయక ఎంతవారం వస్తాను కదా క్లాస్, గురువుగారికి చెప్తాను, అడుగుతాను. మా వారికి చెప్తే నువ్వన్నీ ఇలాగే నీ పిల్లలు బెదర కొట్టేస్తావు అనేసి అని అంటారని ఆయనకి ఇంక చెప్పలేదు. ఇక్కడ ఈ ద్వారకా హిన్ హోటల్ మేనేజ్మెంట్ వారికి చాలా చాలా కృతజ్ఞతలు. భోజనాలు చాలా చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ సహకరించిన ఈ కుర్చీలకి, ఫ్యాన్లకి, ఏసీలకి అన్నిటికి పేరు పేరున కృతజ్ఞతలు. చాలా చాలా బాగుంది. నేను ఇంకా కంటిన్యూ చేస్తాను. మంతులకి, ఐశ్వర్యమంతులకి, ఆరోగ్యమంతులకి నా కోటి కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మనకి డబ్బు గురించి మనకి నేర్పించిన నా దేవుడు, నా గురువు గారికి శతకోటి వందనాలు, కృతజ్ఞతలు. సారు సతీమణి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సార్కి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభి వందనాలు. పిల్లలకి చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా సతీమణి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు జీరో నుంచి అప్పుడు జీరో సార్. జీరో నుంచి ఒకప్పుడు బీరువలో కనీసం ఒక 1000 రూపాయలు 2000 కూడా అడ్రస్ లేకపోతే అంటే ఉండేది కాదు. ఇలాగ తెచ్చింది అలాగా ఇలా ఖర్చు అయిపోవడం, నెలలో వచ్చేసరికి రూపాయి కూడా మిగిలిపోవడం, వేరే వాళ్ళకి అడగడము, మళ్ళీ ఆ డబ్బులు తెచ్చి వాళ్ళకి ఇవ్వడము, ఇలాగ ఉండేది. గురువు గారికి నేను ఎప్పుడైతే నమ్ముకున్నానో, నా మనస్ఫూర్తిగా గురువు గారికి నేను నమ్మిన తర్వాత ఇప్పుడు 3 క్లాసులకు వచ్చాము, 4వ క్లాసు. ఇప్పుడు నా బీరువులో 5000 10,000 తప్పనిసరిగా రోజు 10,000 5,000 గ్యారంటీగా ఉంటుంది సార్ గురువుగారు. ప్రతిరోజు డబ్బు ఉంటుంది. అలాగే మేము చిన్న బిజినెస్ కూడా, అంటే మాది ఒక డీలర్షిప్ రేషన్ షాప్ నడుపుతుంటాం అనమాట. మేము గురువు గారికి తలుసుకొని మిర్రర్లో చెప్పేసి వెళ్తుంటాం, ఈరోజు ఎలాగైనా సార్ ఒక 10,000 లేపాలంటే ఆ రోజు గ్యారంటీ 10,000 గ్యారంటీ వచ్చేస్తుంది సార్ మాకు. అలాగే సార్కి ఎప్పుడైతే మేము నమ్ముకున్నాం, అక్కడి నుంచి మా జీవితాలు ఒక అద్భుతంగా ఉన్నాయి. నమ్ముకుంటే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అన్నట్టు సారు మనం ఎప్పుడైతే ఒక అద్భుతాలను సృష్టించగలమనేది మనలో ఉన్నటువంటి శక్తిని సార్ మనకి చెప్పారు. అది బయటికి తీయండి అంటే మనము మిర్రర్లో చేస్తూ ఆటోమేటిక్గా అది బయటకు వచ్చేస్తుంటుంది. అది సార్కి తలుచుకుంటూ ధ్యానంలో కానీ ఏదైనా సరే సార్కి తలుచుకుంటూ చేస్తే అది మనకి ఖచ్చితంగా మనం ఏది రీచ్ అవ్వాలంటే అది చేయగలం. అలాగే నేను సొంత ఇల్లు కూడా కట్టుకోవడం, నేను అద్దె ఇల్లులో ఉంటాను. అది సొంత ఇల్లు నేను పేసు కూడా తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీ ఆశీస్సులు మా కుటుంబం మీద, మా మీద ఎప్పుడు ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి నా గురువు గారికి శతకోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఫుడ్కి చాలా కృతజ్ఞతలు. లైట్కి, ఫ్యాన్లకి, ఏసీలకి ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్క చైర్స్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కెమెరామ్యాన్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మౌత్కి కృతజ్ఞత. క్లాసు సూపర్ సార్, క్లాసు అద్భుతం సార్, క్లాస్ అద్భుతం, మీరు కూడా అద్భుతం సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా దేవుడికి చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్.